ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈలో బన్నీ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ విడుదలైన సంచలన విజయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పుష్ప 2పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ గురించి రోజురోజుకు కొత్త అప్డేట్లు వస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, కన్నడ డాలీ ధనంజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జపాన్లో జరగనుందని టాక్. పుష్ప 2కి పుష్ప ది రూల్ అని పేరు పెట్టారు. మొదటి పార్ట్లో ఎర్రచందనం స్మగ్లర్గా ఉన్న పుష్పరాజ్ ఇప్పుడు స్మగ్లింగ్ సిండికేట్ కు కింగ్ గా మారతాడని తెలుస్తోంది. ఎర్రచందనం జపాన్కు ఎగుమతి చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2వ భాగంలో కథలో కొంత భాగం విదేశాల్లో జరగనుందని టాక్. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్తో పాటు కొంతమంది మూవీ టీం త్వరలో జపాన్కు వెళ్లనున్నారు. ఈలో కొంతమంది విదేశీ ఆర్టిస్టులు కూడా నటించనున్నారని సమాచారం. ఈలో రష్మిక మందన్న క్యారెక్టర్ని మరింత స్ట్రాంగ్ గా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేశారు. నటుడు జగదీష్ పుష్పలో కేశవ పాత్రలో నటించాడు. అయితే ఓ యువతిని వేధించిన కేసులో జైలు పాలయ్యాడు. దీంతో ఆయన పార్ట్ షూటింగ్ సగానికి ఆగిపోయింది. దాదాపు 2 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత జగదీష్ తిరిగి వచ్చారు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. ఆయన పార్ట్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. పుష్ప ఘన విజయం సాధించింది. దాంతో దర్శకుడు సుకుమార్ పుష్ప 2పై మరింత శ్రద్ధ పెట్టాడు. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న విడుదల కానుంది.